ఆమె జటాలో తేలు, గబ్బిలం, ఒక కపాలం కూడా ఉంటాయి. అయితే అవి ఎందుకు ఉంటాయి, వాటి అర్థం ఏంటి? ఈ వీడియోలో ఆ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. జోగులాంబ నిజానికి యోగులాంబ, కాలక్రమేణా పేరు మారిపోయింది. ఈ అమ్మవారు 85 ఏళ్ల వయసున్న మహామాంత్రికురాలి రూపంలో ఒక శవంపై కూర్చుని శవసాధన చేస్తూ కనిపిస్తారు. ఆమె రూపమే అసలు ఆదిపరాశక్తి, కపాల మోక్షమిచ్చే శక్తి. అయితే ఆమె జటాలో ఉన్న బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఇవే నిజానికి విష్ణు, శివ, శక్తి, బ్రహ్మస్వరూపాలు. బల్లి అంటే విష్ణు, ఎందుకంటే బల్లి తాకడం అనేది మనం విష్ణు కంచిలోనే చూస్తాం. అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట, ఎందుకంటే ఈయన కంఠంలోనే విషాన్ని ఉంచుకున్నారు కాబట్టి. తేలులో విషం ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇక గబ్బిలం అనేది రక్తం త్రాగే క్షీరదమని తెలిసిందే. మరి అమ్మవారు కూడా రక్త బీజధారియే కదా. గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట. కపాల